ఇది మీకు తెలుసా? విష్ణువు శివుడికి తన కన్ను అర్పించాడు. ఈ కథ పురాణాల్లో చెప్పబడింది. ఒకప్పుడు దేవతలు, రాక్షసులు యుద్ధం చేశారు. రాక్షసులకు ఒక వరం ఉంది. వారు చనిపోయినా మళ్ళీ బ్రతికేవారు. దేవతలు బలహీనపడ్డారు. విష్ణువు ఎంత ప్రయత్నించినా వారిని జయించలేకపోయాడు. అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. శివుడిని ప్రార్థించాలి అని. విష్ణువు కైలాసానికి వెళ్లి భక్తితో శివలింగానికి పూజ ప్రారంభించాడు. ప్రతిరోజు 1000 తామర పువ్వులతో శివుడిని ఆరాధించాడు. రోజులు సంవత్సరాలుగా మారాయి. ఒకరోజు శివుడు అతని భక్తిని పరీక్షించాలనుకున్నాడు. ఒక పువ్వును దాచేశాడు. అప్పుడు మొత్తం 999 పువ్వులున్నాయి. విష్ణువు పూజ చేస్తున్నప్పుడు ఒక పువ్వు తక్కువైంది. ఎక్కడ వెతికినా దొరకలేదు. అప్పుడు అతను ఆలోచించాడు. నన్ను కవలనయనుడు అంటారు. నా కన్ను కూడా తామర పువ్వు లాంటిదే. వెంటనే తన కన్నును తీసి శివుడికి అర్పించాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు. విష్ణు, నీ భక్తి నిజమైనది, నన్ను సంతోషపరిచింది అని అన్నాడు. సంతోషించిన శివుడు విష్ణువుకు సుదర్శన చక్రం ప్రసాదించాడు. అతని కన్నును తిరిగి ఇచ్చాడు. అప్పుడు విష్ణువు రాక్షసుల మీద యుద్ధం గెలిచాడు. ఈ కథ చెప్పేది శివుడు, విష్ణువు వేరు కాదు. నిజమైన భక్తి ఉంటే ఏదైనా సాధ్యం. ఇలాంటి మన చరిత్ర తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో లైక్, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.